మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుమ్మనూరు చేరికను వ్యతిరేకిస్తున్న జితేంద్ర గౌడ్ వర్గం గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎత్త నిరసనను చేపట్టారు. గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ నినాదాలు చేశారు. గుమ్మనూరు ఇచ్చే డబ్బు కాసపడి టీడీపీలో చేర్చుకోవటం దౌర్భాగ్యమని, గుమ్మనూరుకు సహకరించేది లేనే లేదని గుంతకల్లు టీడీపీ నేతలు తేల్చి చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, గుమ్మనూరు చేరికపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరసన కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి వాతావరణం ఉందంటే ఏం చెప్తారు? మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అనంతపురం జిల్లా గుంతకల్లో తెలుగుదేశం పార్టీ నేతలు దగ్గుమంటూ ఉన్నారు. గుంతకల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట గుమ్మనూరు జయరాం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానంగా గుంతకల్ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాం చేరికను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గుమ్మనూరు జయరాం చేరిక తర్వాత వెంటనే గుంతకల్ టీడీపీ కార్యాలయం చేరుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, అదేవిధంగా సర్పంచ్లు, కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుమ్మనూరు జయరాం వ్యతిరేకంగా నినాదం చేశారు. గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు, అతను పూర్తి స్థాయిలో అతనికి చెడ్డ పేరుంది, అట్లాంటి వ్యక్తులు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ పెద్దలకు డబ్బు ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ముమ్మాటికి సహించేది లేదని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఒకవేళ గుంతకల్ టికెట్ గుమ్మనూరు జయరాం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సహకరించేది లేదని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.